నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ న్యూస్ చూసుకుంటే నాయిస్ నుంచి అన్నమాట. సో నాయిస్ వాళ్ళు పాప్ బర్డ్స్ని అయితే వాళ్ళు లాంచ్ చేసిన అనుకోవచ్చు. సో ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే ₹1000 వస్తుంది అండ్ 4 కలర్స్లో వస్తుంది. సో పాప్ అండ్ జర టీడబ్ల్యూఎస్ కొంచెం డిఫరెంట్గా ఓపెన్ అవుతుంది, కేస్ కూడా డిఫరెంట్గా ఉంది. ₹1000 కూర డిఫరెంట్గా కొత్త రకమైన కేసు కావాలంటే ఇది మాత్రం చాలా మంచి కేస్ అనమాట. అండ్ ఇక్కడ కొన్ని మంచి ఇంపార్టెంట్ స్పెసిఫికేషన్స్ అవన్నీ ఉన్నాయి, హైలైట్స్ అవన్నీ ఉన్నాయి బై. సో దీనికి సంబంధించిన సపరేట్ ఇంకో వీడియో చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత మేము నెక్స్ట్ వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చింది. ఏంటంటే మెసేజ్ చేసేటప్పుడు లేకపోతే గ్రూప్ చాట్స్లో పిన్ మెసేజెస్ అంటారు కదా. సో పలానా పాయింట్ పిన్ చేసుకొని లేకపోతే పలానా మెసేజ్ పిన్ చేయాల్సి వస్తుంది. సో అక్కడ మీరు 3 పిన్ చేసుకోవచ్చు అనేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది బై. సో ఇది 24 days దాకా, 7 days దాకా, 30 దాకా లిమిట్ పెట్టుకోవచ్చు అనేసి అయితే అంటారు. సో ప్రస్తుతంగా అయితే టెస్టింగ్స్ అంటారు. ఒకవేళ అయితే మీకు అప్డేట్ వచ్చిందంటే అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి బై. వాట్సాప్ది పిన్ మెసేజ్ ఫీచర్ ఎంత యూజ్ చేస్తారని. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే బ్రౌజర్స్ గురించి అనమాట. అంటే నార్మల్లీ వీటిలో సాఫ్ట్వేర్స్ గురించి అవి గురించి చెప్పడం తక్కువ, కానీ ఇది వచ్చేసరికి అయితేనేమో మచ్చ పెట్టడం అనమాట. ఆర్క్ బ్రౌజర్ అనమాట. సో ఈ ఆర్క్ బ్రౌజర్ వచ్చేసరికి ఇంతకుముందుకు మనకి మ్యాక్ ఓఎస్లో సఫారీ వాళ్ళకి సఫారీ లాంటిది ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనేసి అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత విండోస్ లెవెల్ కూడా వస్తుంది. అదేంటన్నా విండోస్ 10కి కూడా రావట్లేదా అంటే భయ, ఎందుకంటే ఇప్పుడు ఐ థింక్ సంవత్సరం ఉన్నట్టుంది విండోస్ది. సో మన వాళ్ళు ఎందుకు కష్టపడాలనుకుంటారేమో, కానీ ప్రస్తుతానికైతే వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు మాత్రం విండోస్ లెవెల్కి అన్నట్టయితే చూపిస్తుంది అన్నమాట. మేబీ విండోస్ 10లో రన్ కావచ్చు. ఒకవేళ మనం టెస్టింగ్ చేయాలంటే టెస్టింగ్ చేసి సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది నాన్ ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ అంటే F సిరీస్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, లైక్ Ryzen 7 8700F, లేకపోతే Ryzen 5 8600G, లేకపోతే Ryzen 5 8400F ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్స్ ఏవైతున్నాయో ఇండికేటెడ్ గ్రాఫిక్స్ లేకుండా వస్తాయన్నమాట. సో ఈ ప్రాసెసర్ యొక్క ప్రైస్ అయితే ఏదైతుందో ప్రీ ఆర్డర్స్ ప్రకారం చూసుకుంటే కొంచెం ఎక్కువ అనిపించింది. $299 వచ్చేసరికి Ryzen 7కి ఉంది, Ryzen 5 వచ్చేసరికి $189 ఉందన్నమాట. సో ప్రీ ఆర్డర్స్ అయితే బయటపడ్డాయి. సో ప్రీ ఆర్డర్స్లో కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో అఫీషియల్గా మార్కెట్లోకి వచ్చినాక అండ్ పర్ఫార్మెన్స్ చూసినాక చూడాలి ఇలా పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ఏమైనా ట్యూనింగ్ చేసి ఏమైనా బూస్ట్ వచ్చిందా లేదా అనేసి అయితే చూద్దాము. కానీ స్పెక్స్ ప్రకారంగా చూసుకుంటే మాత్రమే నార్మల్ వేరియంట్ కంటే కూడా స్లైట్గా కొంచెం పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే ఉందనేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం ఎట్లుంటుంది అనేసి ఆ రివ్యూ అవన్నీ బయటకు వచ్చినాక. అండ్ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ ఉంచామట. సో ఆసూస్ వాళ్ళది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ X బేస్డ్ ప్రాసెసర్స్ ఏవైతున్నాయో X Elite కానీ X Plus కానీ ఈ ల్యాప్టాప్ VivoS ల్యాప్టాప్స్ ఏవైతున్నాయో May 20న లాంచ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ దాంతోపాటు వేరే అప్కమింగ్లో కూడా ఉన్నాయి. ఏమంటే అప్కమింగ్లో క్వాల్కామ్ వల్ల X ల్యాప్టాప్స్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ Pro 10, మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ 6, సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 Edge, Lenovo Yoga Slim 7 14 Gen 9, Yoga Air 14s 2024 Snapdragon Edition, Lenovo ThinkPad 14s Gen 6 Snapdragon Edition, HP Dragon Series Business Laptop Snapdragon Edition, OmniBook X14, Elite Book Ultra G1Q 14X అనమాట. Dell Inspiron 14 Plus 7441, Asus VivoBook S15, OLED S5507 అనమాట. సో ఇవి ల్యాప్టాప్స్ యొక్క మోడల్ నెంబర్స్ అనమాట. ఈ క్వాల్కామ్ వాళ్ళతో కొలాబరేషన్తో చేసిన ప్రాసెసర్స్ అనమాట. ఒరాన్ CPUస్తో పాటు కొత్తగా వస్తున్నాయి కదా, AI చిప్ కంపాటబిలిటీ ఉన్నాయి, అవన్నీ కూడా వస్తున్నాయి అనేసి అయితే ఇవి లిస్ట్ అనుకోవచ్చు. ఈ ప్రాసెసర్ ఈ ల్యాప్టాప్లో వస్తాయని అంటే కన్ఫర్మేషన్ ఏంటంటే X ప్రాసెసర్స్ అనమాట. అది ఎలీటా లేకపోతే X Plus అనేది మనకి May 20న లాంచ్ అయినప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే అసాసిన్ క్రీడ్ మిరాజ్ అయితే లాంచ్ అవుతుంది ఐఫోన్స్కి ఐప్యాడ్స్కి June 6న. అండ్ ఇక్కడ ఎస్టిమేషన్ ప్రైస్ ఏం పెడతారంటే మన వాళ్ళు దగ్గర దగ్గర $4200 ఈ గేమ్ ఉంటుందనేసి అయితే అంటారు. సో ఆబ్వియస్గా $4200 పెట్టుడు కంటే ఐ థింక్ 3500కు 3200కు అఫీషియల్ వాళ్ళ స్టోర్లోనే అవైలబుల్ ఉంది. సో
మీకు స్మార్ట్ ఫోన్స్లో ట్యాబ్లెట్స్లో కావాలంటే ఈ గేము 4000కి అయితే దొరుకుతుంది బై. అండ్ నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో బ్యాటిల్ఫీల్డ్ 5 అంటే ఈఏ పబ్లిషర్ సేల్ అయితే నడుస్తుంది అన్నమాట. ఇక్కడ బ్యాటిల్ఫీల్డ్ 5 ఏదైతుందో గేమ్ 389 రూపీస్కి అవైలబుల్. కొంచెం పాత గేమే బై, కొన్ని డీసెంట్ స్పెక్స్ ఉన్నాయి. సో ఈజీగా i5 6th జనరేషన్ AMD FX 8350 ప్రాసెసర్, 8GB ర్యామ్, GTX 10 సిరీస్ ప్రాసెసర్, AMD వాళ్ళ RX 500 సిరీస్ గ్రాఫిక్ కార్డు, 50GB స్టోరేజ్, డైరెక్ట్ లెవెల్ ఉంటే చాలా అన్నమాట గేమ్ రన్. కానీ ఇంకా మీరు ఆడియో లేదా బ్యాటిల్ఫీల్డ్ సిరీస్ లేదా గేమ్ అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అప్డేట్స్ అమ్మడమే. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.